సిటీ ఇండియా న్యూస్ తెలుగు. సో ఈరోజు బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన మండల స్థాయి జిల్లా స్థాయి ఎస్ఎస్సిలో మార్కులు టాప్ చేసినటువంటి పిల్లలకందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకు ఒక నూతన ఉత్తేజాన్ని వాళ్ళ జీవితాల్లో నింపడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీటీఏ అధ్యక్షులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అండ్ ఆ పిల్లలందరినీ కూడా ఓ క్రమశిక్షణతోటి తీసుకొచ్చినందుకు పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ టీచర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి పిల్లలకి మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మన పాలమూరు జిల్లాలో విద్యా వ్యవస్థలో పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థానానికి చేరుతారని చెప్పి మీ ద్వారా ప్రతి పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ టీచర్స్కి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి పిల్లలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అది దోహదపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పిల్లలు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి పేరెంట్స్ వాళ్ళన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. నా పేరు కృష్ణుడు, బీసీటీఏ బహుజన క్లాస్ టీచర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో అంటే బీసీటీఏ ఒక 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అంటే మెజారిటీ 33 జిల్లాలు సుమారుగా 16 జిల్లాలో ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులందరూ కూడా హై స్కూల్ టాపర్స్కి, కేజీబీవీలు, అదేవిధంగా మోడల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించిన టాపర్స్కి అంతా సన్మాన కార్యక్రమం పెడుతున్నాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ విద్యార్థులను ప్రోత్సహించే వాళ్ళే లేరు. అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో టాప్ వచ్చిన వాళ్ళు ఇంకోరు అనుకుంటారని చెప్పి మనము మన పిల్లలు, ఎందుకంటే మా సంఘం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటే చదివే ఏకైక ఆయుధం అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నాం. కాబట్టి చదువుకుంటేనే మనం సమాజంలో నిలబడగలుగుతాము. మనకెందుకంటే ఆస్తిపాస్తులు ఉన్నటువంటి కుటుంబాలు కాదు, మనకి ఏ ఆస్తిపాస్తి అవసరం లేదు, చదివే మనకు అన్ని తెచ్చిపెడుతుంది. చదువు ద్వారా మాత్రమే అన్ని సాధ్యమైందని చెప్పి భావించి అన్ని జిల్లాలో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఎందు పెద్ద ఎత్తున సుమారుగా 200 మంది విద్యార్థులకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 200 మంది హెడ్ మాస్టర్లు, టీచర్లు, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. దీనందరూ కూడా విజయవంతం చేసిన జిల్లా విద్యాశాఖ డిఓ గారికి, అదేవిధంగా ఏఎంఓ, సిఎంఓ గారికి మరియు మిగతా గెస్టులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.